విశాఖలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ హాజరు కానున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జూన్ 21న బీచ్ రోడ్ ప్రధాన వేదికగా జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నందున ఆ ప్రాంతానికి ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. దానిలో భాగంగా నేటి నుంచి 21 వరకు ఎన్టీఆర్ సర్కిల్ నుండి పార్క్ హోటల్ వరకు బీచ్ రోడ్డు పూర్తిగా మూసివేయడం జరుగుతుందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అంతేకాకుండా పార్క్ హోటల్ నుండి భీమిలి బీచ్ వరకు ఈ నెల 19 నుండి 21 వరకు 2 రోజుల పాటు బీచ్ రోడ్డును కూడా భద్రతా కారణాల దృష్ట్యా మూసివేయడం జరుగుతుందని తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా విబిసి ఆన్ టీవీ ప్రతినిధి దుర్గా ప్రసాద్ అందిస్తారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ వేదికగా నిర్వహించబోతున్న యోగాంధ్ర కార్యక్రమానికి విశాఖ సర్వం సిద్ధమైంది. ప్రస్తుతం మనం విశాఖ ఆర్కే బీచ్లో ఉన్నాం. ఏదైతే ఈ యోగాంధ్ర కార్యక్రమం పురస్కరించుకొని ప్రత్యేకంగా దీనిలో పాల్గొనేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 21వ తేదీన ఉదయాన్నే 6:30 ప్రాంతంలో విశాఖలోని ఆర్కే బీచ్ ప్రధాన స్టేజ్ వద్దకు రాబోతున్నారు. అయితే ఉదయం 6:30 ప్రాంతంలో ఆయన ఇదే ఆర్కే బీచ్ కాళీమాత టెంపుల్ వద్ద ఉన్న ప్రధాన స్టేజ్లో ఆయన యోగా ఆసనాలు వేరున్నారు. యోగా గురువులతో పాటు శిక్షకులు కూడా పాల్గొన్నారు. అయితే గిన్నీస్ రికార్డు నెలకొల్పేందుకు ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో సుమారు 5 లక్షల మంది పైన ఈ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు వివిధ ఔత్సాహికులు ఇప్పటికే రిజిస్ట్రేషన్ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. 10,000 మంది అధికారులు, మరోవైపు 10,000 మంది పోలీస్ బలగాలతో విశాఖపట్నం అయితే కట్టదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాకతో విశాఖ పేరు ప్రపంచ ఖ్యాతి లభించే దిశగా అడుగులు వేస్తుంది. అయితే యోగాంధ్ర కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో పనులు నిమగ్నమయ్యారు. అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం ప్రత్యేకంగా ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని అధికారులకే దిశానిర్దేశం చేస్తున్నారు. దీనిపైనే గత నెల రోజుల నుంచి కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ నేతృత్వంలో పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏం కావాలి యోగాంధ్ర సక్సెస్ చేయాలంటే వాటికి కావాల్సిన అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా అందజేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం మా కెమెరామెన్ సత్య చూపిస్తున్న ప్రకారంగా ఏదైతే మనం ఉన్న ప్రధాన పాయింట్ పార్కు హోటల్ నుంచి కాళీమాత టెంపుల్ వరకు ఇది ప్రధాన ఏరియా. ఈ ప్రాంగణంలోనే యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించేందుకు ప్రణాళిక చేశారు. ఈ ప్రాంగణం పూర్తిగా ఇప్పుడు పోలీసుల వలయంలో ఉందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలో పూర్తిగా వెహికల్స్ అన్నీ కూడా పూర్తిగా బంద్ చేశారు. ప్రజా రవాణా పూర్తి స్థాయిలో ఈ రోడ్ అంతా కూడా బంద్ చేయడం జరిగింది. ఎందుకంటే పూర్తిగా యోగాంధ్ర సంబంధించిన కార్యక్రమాలు పనులు నిమగ్నమవుతుంది. దానికి సంబంధించిన క్లస్టర్ స్టేజ్ ఏర్పాట్లు, మరోవైపు ఎల్ఈడి ఏర్పాట్లు, ప్రజలకు కావాల్సిన మ్యాట్స్ ఏదైతే పూర్తిగా యోగాసనాలు వేసే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసేందుకు పనులు జరుగుతున్న నేపథ్యంలో పూర్తిగా ఈ రోడ్ అంతా కూడా ట్రాఫిక్ కలగకుండా, ఇబ్బంది కలగకుండా ఈ వెహికల్స్ అన్నీ ఆపడం జరిగింది. అయితే దేశ నలుమూల నుంచి సుమారు 5 లక్షల మంది ఈ మెగా ఈవెంట్లో పాల్గొని ఉన్న నేపథ్యంలో విశాఖ నగర ప్రజలకి కొన్ని రకాల ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించడం జరుగుతుందని ఇప్పటికే విశాఖ పోలీస్ కమిషనర్ తెలియజేయడం జరిగింది. అయితే దీనికి విశాఖ నగర ప్రజలు గమనించాలి, ప్రజలు కూడా సహకరించాలని చెప్పేసి కూడా విశాఖపట్నం సిటీ ట్రాఫిక్ పోలీస్ వారు కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ మెగా ఈవెంట్లో వివిధ జిల్లాల నుంచి కూడా వేలాది బస్సులలో విశాఖపట్నం యోగా ఔత్సాహికులతో కూడా ఈ కార్యక్రమాన్ని రావడం జరుగుతున్న నేపథ్యం ఈ బస్సులన్నీ కూడా 20వ తేదీన ఉదయం బయలుదేరి ఆ దూరాన్ని బట్టి అర్ధరాత్రి నుంచి వేకువజాము అంటే 21వ తేదీ ఉదయాన్నే 4:30-5 గంటల ప్రాంతంలో ఈ ప్రాంతానికి ఎవరైతే యోగా కార్యక్రమంలో వస్తున్న ఔత్సాహికులు, శిక్షకులు ఆ ప్రాంతాన్ని చేరుకునే విధంగా బస్సులన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఉదయాన్నే 5 గంటల ప్రాంతంలోని విశాఖ నగరానికి చేరుకున్నారో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. అయితే నిర్దేశిత పార్కింగ్ ప్రాంతాలు ఏదైతే పోలీసులు సూచించిన ఆ పార్కింగ్ ప్రాంతాలకి ఆ బస్సులు రావడం జరుగుతుంది. అయితే కొన్ని పార్కింగ్ ప్రాంతాలు కూడా కొన్ని దూరం బట్టి ఆయా 100 మీటర్ల నుంచి 300 మీటర్ల వరకు కూడా కొన్ని సెంటర్లు ఏర్పాటు చేశారు. అయితే కాలినడకన కూడా వారు నిర్దేశించిన కంపార్ట్మెంట్లోకి చేరుకునేలా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ట్రాఫిక్ ఆంక్షల్లో మనం చూస్తే రామకృష్ణ బీచ్ నుంచి
సభా వేదిక వద్దకు ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతున్న నేపథ్యంలో 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కూడా ఎన్టీఆర్ సర్కిల్ నుంచి అటు పార్క్ హోటల్ జంక్షన్ వరకు కూడా పూర్తిగా బీచ్ రోడ్డు మూసివేస్తున్నారు. అయితే ఆయా తేదీల్లో అంటే 15 నుంచి 21వ తేదీలో వచ్చే అన్ని రకాల సాధారణ వాహనదారులకు బీచ్ రోడ్లో వచ్చే సందర్శకులకు కూడా భద్రతా కారణాల దృష్ట్యా వాహనాల రాకపోకలు నిషేధించడం అని చెప్పి ఇప్పటికే పోలీస్ కమిషనర్ ఆకాంక్షించడం జరిగింది. మరోవైపు అటు పార్క్ హోటల్ నుంచి భీమిలి బీచ్ రోడ్ వరకు కూడా 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు అన్ని రకాల వాహనదారులకు బీచ్కి వచ్చే సందర్శనలు కూడా అనుమతించే అవకాశాలు లేవు. పూర్తిగా దాన్ని రద్దు చేస్తున్నట్టు కూడా, దాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్టు కూడా వెల్లడించడం జరిగింది పోలీసులు. అయితే మరోవైపు విఐపీలు కూడా పార్కింగ్ ఇవ్వడం జరిగింది. బీచ్ రోడ్లో గల సభా వేదికకు వచ్చే విఐపీలు ఏ విధంగా రావాలి, వారు ఏ విధంగా చేరుకోవడం కూడా సూచనలు చేస్తారు. ప్రధానంగా సిరిపురం నుంచి ఆల్ ఇండియా రేడియో ఏవిఐఎస్ నుంచి గ్రౌండ్ నుంచి ఆ బీచ్ వేదికకి రావాల్సిందిగా వివిఐపి సంబంధించిన పార్కింగ్ నిరూపించడం జరిగింది. మరోవైపు సాధారణ వాహనదారులు కూడా శ్రీకాకుళం నుండి వచ్చే శ్రీకాకుళం జిల్లా నుండి వచ్చే యోగాలో పాల్గొనేందుకు వచ్చిన వారు అటు భోగాపురం, తగరపులస, చిలకపేట, భీమిలి మీదకి వచ్చే బీచ్ రోడ్ చేరుకుని అక్కడ నిర్దేశించిన పార్కింగ్ ప్రాంతాల్లో ఆయా బస్సులకు సంబంధించిన ఆయా వాహనాలకు సంబంధించిన పార్కింగ్ కూడా చేయడం జరుగుతుంది. మరొక విజయనగరం, తగరపులస, బోయిపాల నుండి వచ్చే వెహికల్స్ కూడా అటు లెఫ్ట్ టర్న్ తీసుకొని బీచ్ రోడ్లో రావాలి. అనకాపల్లి నుంచి యోగాలో పాల్గొనేందుకు వచ్చేవారు కూడా బస్సు ఆ ప్రాంతాల్లో వచ్చే బస్సులు కూడా అనకాపల్లి, పెందుర్తి, వేపకుంట, అడివరం, హనుమంతవాక, ఎండాడ మీదుగా ఏదైతే లా కాలేజీ రోడ్డుకి చేరుకుని అక్కడ కేటాయించిన కంపార్ట్మెంట్లో చేరుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు ఆయా సంబంధించిన ఆ ప్రాంత నివాసులకి ఆయా ప్రాంతాల అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. అయితే మరోవైపు అల్లూరు సీతారామరాజు జిల్లా నుండి వచ్చి ఆ యోగాలో పాల్గొని వచ్చే ప్రజలు కూడా ఆ బస్సులు కూడా వేపకుంట, అడివరం, హనుమంత వీధిగా ఏదైతే హనుమంతవాక ఉందో దాని మీదుగా ఎంఈపీ డబల్ రోడ్డుకి చేరుకుని అక్కడి నుండి విశాఖ ఆసుపత్రిలో ఉన్న ఆ రోడ్లో విష్ణు హోండా కానీ లేకపోతే మద్దిలపాలెం జంక్షన్ మీదుగా చేరుకోవాలి ఆ ప్రాంతానికి చెప్పేసి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో అధికారులు వెళ్ళడం జరిగింది. అయితే ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి తగరపాలెంలో ఉన్న NH-16 రోడ్డు ఏదైతే హైవే రోడ్డు ఉందో, నేషనల్ హైవే రోడ్డు భీమిలి బీచ్ వరకు కూడా వాహనాల రాకపోకలు కూడా ఇప్పటికే నిషేధించారు. దాన్ని పూర్తిగా ప్రజలు కూడా సహకరించాలి అని చెప్పేసి కూడా ఏదైతే భారీ వాహనాలు ఏదైతే పూర్తిగా 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి NH-16లో ఉన్న భీమిలి బీచ్ వరకు అటు మద్దిలపాలెం నుంచి పూర్తిగా NH-16లో భారీ వాహనాలు నిలిపివేయడం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. దానికి ప్రత్యామ్నాయంగా రూట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆయా రూట్లలో భారీ వాహనాలు వెళ్ళాలని చెప్పేసి కూడా పోలీసులు తెలియజేయడం జరిగింది. మరోవైపు ఈ యోగాంధ్ర కార్యక్రమం ద్వారా వివిధ దేశాల నుంచి కూడా చాలామంది సుమారు 40 దేశాల నుంచి ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, యోగాంధ్రలో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచ స్థాయి కీర్తికి చెందే విధంగా విశాఖపట్నం పేరు ప్రపంచవ్యాప్తికి నలుమూలల దిశగా వెళ్ళేందుకు ప్రపంచానికి విశాఖపట్నం చరిత్ర తెలిసే విధంగా పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం మనం విజయోత్సవం చూస్తున్న ప్రకారం పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మరోవైపు ఈ రోడ్డు అంతా కూడా ప్రజా రవాణా కూడా నిషేధించారు. పూర్తిగా అధికారులు కూడా పర్యవేక్షించేందుకు ఈ రోడ్లో రావడం జరుగుతుంది. ఏదైతే పోలీసులు ఇచ్చిన సూచనల మేరకు ఈ 21వ తేదీ వరకు కూడా ఈ రోడ్లో పూర్తిగా ప్రజల రవాణా బంద్ చేశారు. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా రోడ్లలో ప్రజలు రవాణా చేయాలని కూడా పోలీసులు కూర్చున్న అంశాన్ని మనం చూడొచ్చు. కెమెరా పర్సన్ సత్యతో దుర్గాప్రసాద్, VBC ఆన్ టీవీ, విశాఖ ఆర్కే బీచ్ నుండి.